హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బ్రహ్మముడి 22వ భాగాన్ని వినేద్దాం. కోమలి పైకి లేవడం వల్ల తను కూడా నిద్రలేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు? బయట కాంతం ఎదురు చూస్తూ ఉంటుందండి. టైం చూసారా, చాలా సమయం అయిపోయింది, వెళ్ళి డోర్ తీస్తాను అంటుంది. కాంతానికి కాల్ చేసి ఈరోజు నీకు సెలవు, ఇంటికెళ్ళు అని చెప్పడంతో తను ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, వచ్చి పడుకో. మీరు బ్రేక్ఫాస్ట్ ఏమీ చెయ్యరా? అది తర్వాత చేసుకుందాం కానీ పడుకో కోమలి అని అనడంతో తను కూడా పడుకుండిపోతుంది తన భర్త కౌగిలిలో. తనకి నేనున్నాను అనే భరోసా కల్పిస్తూ కౌగిలి బిగిస్తాడు మోక్షిత్. సుమారు 10 గంటలు అవుతుండగా మెల్లగా మెలకు వస్తుంది కోమలికి. తనని జాగ్రత్తగా పక్కకి జరిపి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. తను బయటకు వచ్చి చూస్తుంది, మోక్షిత్ ఇంకా నిద్రపోతూనే కనిపిస్తాడు. ఈ లోపల ఇల్లు మొత్తం క్లీన్ చేసి వెళ్ళి ఫ్రెష్ అయి దేవునికి పూజ చేసి 2 స్ట్రాంగ్ కాఫీ పెడుతుంది. ఆ కాఫీ తీసుకుని వెళ్తుంది గదిలోకి. తన తడి హెయిర్కి ప్లక్కర్ పెట్టడం వల్ల హెయిర్ సరిగ్గా ఆరకపోవడంతో నీటి బిందువులు పడుతూ కనిపిస్తాయి. మోక్షిత్ గారు, కాఫీ తీసుకోండి అని ప్రేమతో పిలుస్తుంది. కానీ తను నిద్ర లేవడం లేదు. మళ్ళీ 2 సార్లు పిలుస్తుంది. తర్వాత కూడా నిద్ర లేవకపోయేసరికి సరేలే నిద్రపోనివ్వలే అని తను ముందుకు వెళ్ళబోతుంది. తన చేతుల్ని పట్టుకొని అమాంతం తన మీదకి లాక్కుంటాడు. అలా లాగడం వల్ల తన తడి కురులు తన ముఖం మీద పడిపోతాయి. వాటి స్మెల్ చూస్తూ మత్తెక్కిపోతుంది మోక్షిత్కి. ఏంటండి ఇలా లాగేశారు, లేండి కాఫీ తాగుదాం అని తను అంటున్నా కూడా అవి పట్టించుకోకుండా తన ముఖం వద్దకు తన ఫేస్ని చాలా దగ్గరగా తీసుకుని వెళ్తాడు. మోక్షిత్ చేస్తున్న పనులకి తన గుండె వేగం పెరిగిపోతుంది. ఏంటి ఇప్పుడు ఏదో చెప్తున్నావు? కాఫీ కాఫీ తాగుదామని. నువ్వు ఇలా చీర కట్టుకొని కనిపిస్తున్న ఈ నడుముని చూస్తుంటే నా వల్ల కావట్లేదు అంటూ తన నడుము వద్ద కిస్ చేస్తాడు. గట్టిగా కళ్ళు మూస్తుంది కోమలి. మెల్లగా చీర కొంగుని పక్కకు జరిపి తన నాభి వద్ద కిస్ చేస్తాడు. మోక్షిత్ చేస్తున్న పనులకి ఉక్కిరిబిక్కిరైపోతుంది తను. తనని దూరం జరిపి పక్కకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇంచు కూడా కదలడం లేదు మోక్షిత్. ఏంటి నీ పర్సనాలిటీకి నన్ను పక్కకు తోయడం నీ వల్ల కాదులే. అయినా నడుము చూడు ఎంత సన్నగా ఉందో, కొంచెం లావు రావచ్చు కదా. నువ్వు ఇంకా బొద్దుగా ఉంటే చాలా అందంగా ఉంటావు. అంటే ఇప్పుడు అందంగా లేనా? అలా అని కాదు, యువర్ సో హాట్ అంటూ హస్కీ వాయిస్తో తన చెవి దగ్గర చెప్తాడు. ఇంకా ఏమైనా డీటెయిల్గా చెప్పాలా? ప్లీజ్ వదలండి మోక్షిత్ గారు, నాకు కిచెన్లో పని ఉంది. పని రోజు చేసేదే కదా, లంచ్కి బయటికి వెళ్దామా? ఇప్పుడు నువ్వు వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు. నీ భర్తతో సరదాగా కబుర్లు చెప్పు. అంటే ఈరోజు స్టేషన్కి వెళ్ళరా? 2 డేస్ లీవ్ తీసుకున్నాను, నీతో కూడా టైం స్పెండ్ చేయాలి కదా. అయినా ఇది ఎప్పటి నుంచో మీలో మార్పు. 2 డేస్ మీకు దూరంగా ఉన్నాను కదా, అప్పుడే తెలిసింది మేడం గారి విలువ ఏమిటో అని. నేను వెళ్తుంటే చాలా దిగులుగా ఫేస్ పెట్టావు కదా అంటూ తన బుగ్గల్ని ఒత్తుతూ చెప్తాడు. ఫ్లైట్ ఎక్కాననే కానీ నీ క్యూట్ ఫేస్ నువ్వు దిగులుగా ఉండడం పదే పదే గుర్తుకొచ్చేలా చేస్తుంది. మరి అక్కడ ఏం పని చేశారు? అది చూసుకోవడానికి ఒక పర్సన్ని ఏర్పాటు చేశానులే అంటాడు. అయితే నా కోసం పెద్ద సాహసమే చేశారన్నమాట. నీకోసం ఆ మాత్రం చేయలేనా? లంచ్ చేసి సరదాగా బీచ్కి వెళ్దాం. అందులో క్లైమేట్ వర్షం పడుతుంది కాబట్టి ఎండ కూడా లేదు. అలా పార్కులో తిరిగేసి నా భార్య కోసం షాపింగ్ చేసి నైట్ డిన్నర్ చేసి ఇంటికి వచ్చేద్దాం. అలాగే నెక్స్ట్ డే అరకు ప్లాన్ చేశాను, ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాం. ఓ, ప్లాన్ కూడా ఆల్రెడీ రెడీ చేసుకుని వచ్చారా? ఏమి చేయను, 2 రోజుల దూరానికి ఆ మాత్రం సరిపోదేమో. ఒకవేళ మీకు నాకు 5 ఏళ్ళు గ్యాప్ వస్తే అప్పుడేం చేస్తారు? నన్ను వదిలి ఉంటారా? ఇంకొక పెళ్లి చేసుకుంటారా? నిన్ను వదిలిన 2 రోజులకే ఒంటరిగా ఉండలేకపోయాను. అలాంటిది 5 ఏళ్ళు నేను వదిలేసి కలలో కూడా జరగదు. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం అస్సలు చేయనివ్వలంలే అంటూ తన బిడి కౌగిలి బిగిస్తాడు. తన నుట్టి మీద కిస్ చేస్తాడు. ఎన్ని రోజుల నుండి దూరం పెట్టి తప్పు చేశాను, బట్ నేనేంటో నువ్వు అర్థం చేసుకోవాలనే ఈ టైం తీసుకున్నాను. మరి నేనేంటో నీకు అర్థమైందా? ఇంకా అర్థం కాలేదు. ఇంకొక 5 months ఎక్స్ట్రా తీసుకుందామా అని అనడంతో చిరుకోపంగా తన వైపే చూస్తాడు. తన 2 బుగ్గలను పట్టుకొని లాగుతుంది. అంత క్యూట్ ఎక్స్ప్రెషన్ పెట్టకండి, ముద్దొచ్చేస్తున్నారు అని టంగ్ స్లిప్ అయి చెప్పేస్తుంది. ఏంటి ఏమన్నా అని తన కళ్ళలోకి చూసి అడుగుతాడు. నేనేమన్నాను?
అబ్బో, నా కోమలి చాలా సాఫ్ట్ అనుకున్నాని, మాటలతోని మాయ చేస్తుంది అనుకోలేదు. ప్లీజ్ ప్లీజ్, అంత క్యూట్గా ఉన్నాను కదా అని అడగడంతో సిగ్గుపడుతుంది. ఇంకా మన మధ్య సిగ్గా చెప్పు, మనమిద్దరం దూరంగా ఉండి 6 మంత్స్కి దగ్గరలో ఉన్నాం. నువ్వు ఇంకా ఇలా ఆలోచిస్తే ఎలా అంటూ ఉండగానే తన బుగ్గ మీద ముద్దు పెడుతుంది. దీన్ని కిస్ అంటారా? మరి కాదా? భార్య భర్తకి ఇచ్చే ముద్దు ఎక్కడివ్వాలో తెలుసా అంటూ తన పెదవుల్ని చూపిస్తాడు. అని తల గట్టిగా ఊపేస్తుంది. అంతే అంటావా? 1 వీక్ తర్వాత రావాల్సిన నేను భార్య కోసం అర్ధరాత్రి వచ్చేసాను, మరి నాకేం లేదు కదా అంటూ బొంగుమూతి పెడతాడు. నవ్వుకుంటూ తన పెదవుల్ని కోమలి పెదవులతో జస్ట్ టచ్ చేస్తుంది. నవ్వుకుంటూ ఆ ముద్దు కంటిన్యూ చేస్తాడు మోక్షిత్. భర్త ఇస్తున్న తొలి ముద్దుకి పరవశించిపోతుంది కోమలి. తను కూడా ఆ ముద్దులో జత కలుపుతుంది. మోక్షిత్ హెయిర్లోకి తన చేతి వేళ్ళు పూనిస్తూ ఉంటుంది. అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు. కోమలికి ఊపిరి తీసుకోవడం కష్టమయ్యేసరికి తనని దూరం జరుపుతాడు. నీకు ఎప్పుడైనా నా మీద ప్రేమ కలిగితే ఇలాగే ఇవ్వాలి, ఇవ్వవా? పోండి, నేను ఎక్కడికి పోతాను చెప్పు, నిన్నొదిలి ఒక్క క్షణం కూడా పోలేను అంటాడు. కానీ ఆఫీస్కి వెళ్ళాలి తప్పదు అంటూ చిలిపిగా మాట్లాడుకుంటూ ఉంటే టైం వైపు చూస్తారు. అప్పటికే 12 అయిపోయి ఉంటుంది. తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. బీచ్కి అనేసరికి చుడిదార్ వేసుకుని జడ అల్లుకుంటూ కనిపిస్తుంది కోమలి. ఓయ్, చీరెందుకు మార్చేశావు? బీచ్లో శారీతో కంఫర్ట్గా ఉండదు కదా, నీకు అదే బాగుంటుంది. ఎందుకు, నడుము కనిపిస్తానా అంటూ చిరుకోపంగా తన వైపే చూస్తుంది. సరే, శారీ ఎలాగో తీసేసావు, కనీసం హెయిర్ అయినా వదిలేవా? జడ కాస్త విప్పేసి ప్లక్కర్ పెట్టి జుట్టుని అలా వదిలేస్తే చాలా అందంగా ఉంటావు తెలుసా. అందులోనూ నీ హెయిర్ ఎంత పొడవు ఉంటుందో. నాకు హెయిర్ పొడవుగా ఉన్న వాళ్ళంటే చాలా ఇష్టం. పెళ్ళైన తర్వాత చూశాను నీ హెయిర్ని. అవునా? అందుకేనా అత్తయ్య గారు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు హెయిర్ ఒరిజినల్ హెయిర్ అయినా అని అడిగారు. అప్పుడు ఆవిడ ఎందుకు అడుగుతున్నారో అర్థం కాలేదు. రీజన్ ఇదన్నమాట. అవును, చూడు ఎంత బాగుందో అంటుంటే తన అద్దంలో చూసుకుంటుంది. తన జుట్టు మోకాల వరకు కనిపిస్తుంది. అలా తన హెయిర్కి ఒక ప్లక్కర్ వేసి వదిలేస్తాడు. ఆ జుట్టుని కాస్త సరిచేసి తన మెడవంపుల్లో తన మీసాలతో రాస్తూ ఉంటాడు. ప్లీజ్ మోక్షిత్ గారు, వదలండి, నాకు చక్కెర గింతలు పుడుతున్నాయి. తన చెవి దగ్గర చిన్నగా బైట్ చేస్తాడు. అని అరుస్తుంది. ఏంటి అలా కొరికేశారు, నొప్పి పట్టేలా అంటూ అక్కడ కిస్ చేస్తాడు. మీ దగ్గర ఇలాగే ఉంటే టైం అస్సలు తెలియదు, ఇప్పుడు 1:30 అయిపోయింది అంటూ బయటికి వెళ్ళిపోతుంది తను. ఇక మోక్షిత్ కూడా రెడీ అయ్యి ఇద్దరు కలిసి రెస్టారెంట్కి వెళ్తారు. ఇక్కడ దీక్షిత్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. తనని మెల్లగా వాష్రూమ్కి తీసుకుని వెళ్తాడు. తను ఫ్రెష్ అయ్యి బ్రష్ చేసి మరీ బయటకు వస్తుంది. తన కోసం వేడివేడిగా టిఫిన్ తీసుకుని వస్తాడు. తనకి ప్రేమతో తినిపిస్తాడు. అలాగే మెడిసిన్ కూడా ఇస్తాడు. అవి వేసుకొని పడుకుంటుంది తను. నువ్వు కూడా బ్రేక్ఫాస్ట్ చేయి అని అడుగుతుంది. అబ్బో, నువ్వు కూడా నా గురించి ఆలోచిస్తున్నావా? నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా, ఆ మాత్రం ఆలోచించాలే. మరి నా ప్రేమ గురించి కూడా ఆలోచించు కాస్త అంటూ తనకి దగ్గరగా జరుగుతాడు. చిచి, దూరం జరుగు. ఓ మనిషి మీద పడిపోతూ ఉంటావేంటి? ఓయ్, అందరి మీద ఎందుకు పడతాను? నాకు కాబోయే భార్య మీదే పడతాను. అందులోనూ నాకు ఎక్కడా తప్పు కనిపించట్లేదు. పోరా పోక్రి, ఎవర్రా నీకు భార్య? నువ్వేలే నాకు కాబోయే భార్య, మిసెస్ దీక్షిత్. కలలు కంటూ బ్రతికేలే. నువ్వు కూడా చూస్తూ ఉండవే, కలలు కంటూ బ్రతికేస్తాను, లేక నిజ జీవితంలో చేసుకొని చూపిస్తాను అంటాడు. ఓకే, ఆల్ ది బెస్ట్. అది నా డార్లింగ్ అంటే. డార్లింగ్ అన్నావంటే మూతి పగులుతుంది. అయ్యో, నా మూతి అలా పగలు కొట్టేస్తే రేపు నాకు లిప్ లాక్ ఇవ్వడానికి కష్టమవుతుంది కదా బేబీ. రే, ఎక్కువగా మాట్లాడుకు, నాకు కోపం వస్తుంది. రే అంటే మొగుని పట్టుకుని ఏంటే అంటావేంట్రా? నాకు కాబోయే పిల్లని ఏంటే రావే పోవే ఇలాగే పిలుస్తాను. అది నీకు కాబోయే పిల్లని పిలు, నన్ను కాదు. ఒకసారి దీక్షిత్ కాడు తన మనసులోకి ఒక అమ్మాయికి చోటు ఇచ్చేశాడు. అది చెరిపే ప్రయత్నం ఎవరూ చేయలేరు. ఇక నోరు మూసుకొని పడుకోవే. వెదవా, వీడితో చచ్చిపోతున్నాను. ఎప్పుడు డిశ్చార్జ్ అవుతానో అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటూ కళ్ళు మూసుకొని పడుకుంటుంది. అబ్బచ్చా, డిశ్చార్జ్ అయిన తర్వాత నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? అంత సినిమా లేదులే అని మనసులో అనుకుంటూ ఉంటాడు. తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు డాక్టర్. 2 డేస్ హాస్పిటల్లో ఉంచి తర్వాత డిశ్చార్జ్ చేస్తుంది. ప్రియకి కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది. తను తీసుకెళ్ళడానికి గీతు వస్తుంది.
ఏయ్ ఎక్కడికి? నువ్వు కూడా ఊపుకుంటూ వచ్చేస్తున్నావు. మర్యాదగా ఆ బ్యాగ్ గీతుకివ్వు. మేము ఇంటికి వెళ్ళాలి. నీ దరిద్రం ఇక్కడితో వదిలిపోతుంది నాకు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఒకసారి నేను ఫిక్స్ అయ్యానని నీకు చెప్పాను. అలాంటిది నేను ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? మర్యాదగా వెళ్ళి కారులో కూర్చో. కాదు కూడదు అన్నావంటే కాళ్ళు చేతులు కట్టి మరీ పడేస్తా కారులో. ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు? మర్యాదగా వదులు. అయినా నువ్వు ఇలా చెప్తే ఎలా వింటావులే. నీకు అసలే బలుపు చాలా ఎక్కువ. గీతు, ఆ లగేజ్ నా కార్లో పెట్టు. గీతు, నేను చెప్పిన మాట నువ్వు విను. నాకు ఫ్రెండువా లేకుంటే వీడికి ఫ్రెండువా నువ్వు? గీతు, నా కోపం గురించి నీకు బాగా తెలుసు. ఆ బ్యాగ్ అక్కడ పెట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో. ప్రియా లగేజ్ తీసుకుని నా రూమ్కి వచ్చేసాయి. కాదు కూడదు అన్నావంటే తెలుసుగా నా పనిష్మెంట్ ఎలా ఉంటాయో అని బెదిరించడంతో దీక్షిత్ కార్ డిక్కీలో లగేజ్ పెట్టి తను వెళ్ళిపోతుంది. ప్రియా ఎంత పిలుస్తున్నా పట్టించుకోకుండా. దాన్ని పంపించినంత మాత్రాన నేను నీతో వస్తానని కలలో కూడా అనుకోకు అంటూ క్యాబ్ బుక్ చేసే ప్రయత్నం చేస్తుంది. నువ్వెందుకు రావు నాకు కూడా తెలుసులే. నీకు పొగరు ఎక్కువ. ఆ పొగరు నేను తగ్గిస్తాను కదా అంటూ తను బలవంతంగా 2 చేతులతో లిఫ్ట్ చేసి వెళ్ళి కారులో కూర్చోబెడతాడు. సీటు బెల్ట్ పెడతాడు. గింజుకుంటోంది ప్రియ. అయినా వదలడం లేదు. కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా పోనిస్తూ ఉంటాడు. మర్యాదగా నన్ను ఇక్కడికి వదిలేసి వెళ్ళు, లేకుంటే కారులో నుంచి దూకేస్తాను అని బెదిరిస్తుంది. అయ్యో రమ్మా, నిన్ను చూస్తే నాకు మరీ భయమే. ఆల్రెడీ నీ వేషాలు తెలిసే, అందుకే లాక్ చేశాను. నువ్వు ఎంత గింజుకున్నా డోర్ ఓపెన్ అవ్వదులే. నా జీవితంలోకి ఒక దెయ్యంలో దాపరించావురా నువ్వు. మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు నాకు. నేనే నీకు వరంగా భావిస్తావా? ఆ రోజు తప్పకుండా అనిపిస్తుంది. మీ అన్న నన్ను వదిలి వెళ్ళిపోయాడు కదా, అలా నువ్వు కూడా నన్ను వదిలేసి పోవు అని గ్యారంటీ ఏంటి? ప్రియా, అందులో అన్నయ్య తప్పు లేదు. దాంట్లో సగం తప్పు నీది కూడా ఉంది. ఒకసారి ఒక అమ్మాయి చేయి పట్టుకున్న తర్వాత జీవితాంతం తోడుగా ఉంటాను తప్పనిస్తే తన చేతిని అర్ధాంతరంగా వదిలేయను. అవును, ఒకప్పుడు ఆయన కూడా ఎన్నో వాగ్దానాలు చేశాడు అని, అవి మాత్రం నిలబెట్టుకోలేదు. మధ్యలో వాణెందుకు తీసుకొని వస్తావు? నేను నువ్వు అంతే. వాడి లైఫ్ వాడు చూసుకుంటున్నాడు. మన లైఫ్ మనం చూసుకుందాం, ఏమంటావు అంటూ తన భుజంతో రాస్తూ అడుగుతాడు. కాస్తైనా సిగ్గుండాలి. నేను ఇంతలా తిడుతుంటే నీకు ఆ నవ్వు ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. నాకు కాబోయే భార్య ముద్దుగా తిడుతూ నా మీద కోపడుతూ ఉంటే ఆ నవ్వు నా పెదవుల మీద పెట్టనట్టు ఉంటుంది. నీతో మాట్లాడి నాకున్న ఎనర్జీ కాస్త పోతుంది అని ఆ కారు సీట్ని ఆనుకుని కళ్ళు మూసుకుంటుంది. వాదించి అలసిపోయినట్టుంది. అలా పడుకుండిపోయింది. మొండి బండ. నా ప్రేమ గురించి ఆలోచించవచ్చు కదా. నేను ఎలా చేసుకుంటానో తెలుసుకున్న తర్వాత నన్ను వదిలి వెళ్ళాలన్నా వెళ్ళలేదు అని మాత్రం ఆలోచించదు అనుకుంటూ తన వైపే చూస్తూ వెళ్తాడు. అలా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంటికి రీచ్ అవుతారు. కారు పార్క్ చేసి తన లగేజ్ తీసుకుని డోర్ ఓపెన్ చేసి బయటికి రమ్మని చెప్తాడు. దీక్షిత్ ఉన్నది అపార్ట్మెంట్. 14 ఫ్లోర్స్ ఉంటాయి. వాళ్ళది 5th ఫ్లోర్. నేను రాను అంటూ గట్టిగా కూర్చుంటుంది ప్రియా. తన్ని 2 చేతులతో లిఫ్ట్ చేస్తాడు. బలవంతంగా లిఫ్ట్ వరకు తీసుకుని వెళ్తాడు. ఆ అపార్ట్మెంట్కి 2 లిఫ్ట్స్ ఉన్నాయి. వీళ్ళు నిల్చున్న లిఫ్ట్ కాకుండా సెకండ్ లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. అందులో నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళ డాడీకి బెస్ట్ ఫ్రెండ్ రావడం గమనిస్తాడు దీక్షిత్. తన కిందికి దించి పక్కగా తీసుకుని వెళ్తాడు. సైలెంట్గా ఉండు, అరవకు. అయినా మా డాడీకి బెస్ట్ ఫ్రెండ్ ఇలా నన్ను చూశాడంటే తప్పుగా అర్థం చేసుకుంటాడు. ప్లీజ్ అర్థం చేసుకో అంటూ తనని రిక్వెస్ట్ చేస్తాడు. ఇదే అదనుగా భావించిన ప్రియా, హాయ్ అంకుల్, ఇలా చూడండి అంటూ ఆయన్ని పిలుస్తుంది. ఆయనకి వినపడదు. అంకుల్ అంకుల్ అంటూ పెద్దగా అరుస్తుంది. అది గమనించిన ఆయన వాళ్ళ వైపు చూడబోతాడు. ఆయన చూస్తున్నారనే భయంతో కనిపించకుండా అరుస్తున్న ప్రియాని తన లిప్స్తో లాక్ చేసేస్తాడు. అప్పుడు వాళ్ళ వైపు చూస్తాడు ఆయన. పిల్లలన్నిట్లో ముందుకెళ్తున్నారని అంటారు, ఈ విషయంలో కూడా ముందుకెళ్తున్నారు. కాస్తైనా బుద్ధి ఉండాలి. ఫ్యామిలీస్ ఉండే చోట ఇలాగైనా ఉండడం అంటూ వాళ్ళ భార్యతో చెప్తూ తిడతాడు. అయినా మనకెందుకండి, మనం గెస్ట్ లాగా వచ్చాం, ఇక ఎలాగో వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఎలా చేస్తే మనకెందుకు? అదే కదా, మనకెందుకులే అని అది వదిలేబెట్టే ఇలా బరి తెగిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. ఉండు, వాళ్ళని తిట్టే వరకు నా మనసు ఒప్పుకోదు అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతాడు. మీరు రండి, ఎక్కడ చూసినా గొడవ పడుతూనే ఉంటారు అంటూ ఆయన చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నామే. దీక్షిత్ అలా చేస్తాడని అస్సలు ఊహించిన ప్రియా షాక్లో ఉండిపోతుంది. తను ఎలా స్టాప్ చేయాలో అర్థం కాని దీక్షిత్ అలా ముద్దు పెట్టేస్తాడు. తర్వాత తనని వదిలి ఓపెన్ అయిన లిఫ్ట్లోకి తను తీసుకుని వెళ్ళిపోతాడు. మోక్షిత్తో చాలా క్లోజ్గా ఉంది. బట్ మోక్షిత్ తనకి కిస్ చేశాను, అది కూడా మొదటి నుదిటి మీద తప్పనిస్తే ఎక్కడా ముద్దు పెట్టలేదు. తనతో చాలా చనువుగా ఉన్నది. కానీ పెళ్లి కాకుండా మనం ఇలా ఉండడం తప్పని మోక్షిత్ తనని దూరం పెట్టేవాడు.
అలాంటిది ఇప్పుడు దీక్షిత్ తనకి కిస్ చేసేసరికి ఏదో తెలియని ఫీలింగ్ తనలో ఏర్పడుతుంది. అలాగే తనతో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఏంటిది ఎంత సైలెంట్గా ఉంది అని మనసులో అనుకుంటాడు. పోనీలే, ఇది కూడా మంచిదే అని తన చేయి పట్టుకొని తన ఫ్లాట్లోకి తీసుకెళ్తాడు. నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు, ఇది నా బెడ్రూమ్, ఇది నీ బెడ్రూమ్, తీసుకో, నీకోసం వేడిగా ఏమైనా తీసుకొని వస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తాడు. ప్రియా మాత్రం అదే షాక్ కంటిన్యూ చేస్తోంది. బయటికి వెళ్ళిన ఇద్దరు భోజనం చేస్తే బయటకు వచ్చేసరికి 3 o'clock అవుతుంది. అందులోనూ వర్షం పడిన వెదర్ కాబట్టి చాలా అందంగా ఉంది. అలా ఇద్దరు ఆ సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళుతూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది తనకి. ఆ సముద్రపు నీళ్లను చూడగానే ఒక చిన్న పిల్ల పరుగులు తీస్తూ ఆటలు మొదలు పెడుతుంది. చిన్న చిన్న విషయాలకే పొంగిపోతావు కదా కోమలి నువ్వు. కాకపోతే ఏంటి చెప్పండి, చిన్నప్పటి నుంచి లోటు లేకుండా పెరిగాను, కానీ చిన్న చిన్న సంతోషత తీర్చేవాళ్ళు మాత్రం ఎవరూ లేరు. నాన్న పనులతో బిజీగా ఉండేవాళ్ళు, అమ్మ ఇంట్లో పనితో సరిపోయేది. నేను అక్కకి కూడా చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల ఒంటరిగా మిగిలిపోయాం. ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి చిన్న చిన్న హాబీస్ ఏర్పాటు చేసుకున్నాను, వాటితో కాస్త బిజీ అయిపోయాను. నీ టాలెంట్ మాత్రం అమోఘం. ఇంట్లో ఎంతో పని చేస్తావు, అలసట అనేది లేకుండా. మళ్ళీ ఏదో ఒక పని చేస్తూ ఉంటావు కదా. ఖాళీగా ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకే ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఖాళీగా ఉండడం తమరికి ఇష్టం లేదన్నమాట. అయితే త్వరలోనే ఒళ్ళోకి ఒకరిని వచ్చేలా చేయమంటావా? అప్పుడు ఫుల్ బిజీ అయిపోవచ్చు అంటూ తన చెవిలో కిస్ చేస్తాడు. సిగ్గుతో ముడుచుకుపోతుంది. అలా సముద్రపు అలలు స్పీడ్గా రావడం వల్ల కింద పడిపోబోతుంది కోమలి. తనని పడకుండా పట్టుకునే ప్రయత్నంలో తన మీద పడిపోబోతాడు మోక్షిత్. అప్పటికే ఇసుక మొత్తం వాళ్ళ మీదకి చేరుతుంది. ఇక ఆ ఇసుకని క్లీన్ చేసుకుని క్రమంలో కాస్త లోపలికి వెళ్తారు భయపడుతూ. తనని గట్టిగా పట్టుకుంటుంది. అలలొచ్చే పక్క కాకుండా లోపలికి వెళ్తే అలలు పెద్దగా అనిపించవు. అప్పుడు అంటుంది, అక్కడ అలలు స్పీడ్కి పడిపోతున్నా ఇక్కడ చాలా బాగుంది అని, అలా వదిలేకు, జాగ్రత్త అంటూ తనని జాగ్రత్తగా పట్టుకుంటాడు. అలా ఒక 1/2 hour తర్వాత నీళ్ళల్లో ఒక చిన్న పిల్లలు ఆడుకుని బయటకు వచ్చేస్తుంది. అలా ఒడ్డున కూర్చుని మోక్షిత్ తీసుకుని వచ్చిన ఐస్ క్రీమ్స్ ఇద్దరు తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. టైం 6 అవుతుంది. 3 hours ఇక్కడ స్పెండ్ చేసావు. అలా షాపింగ్కి వెళ్ళి డిన్నర్ చేసి వెళ్దాం అనేసరికి అలాగే తన వెనక్కి వెళ్తుంది. అలాగే ఇంటికి వెళ్ళి షాపింగ్ చేసి తన కోసం మొదటిసారి స్వయంగా తన శారీ సెలెక్ట్ చేసుకుని తీసుకొని వస్తాడు. మీకు గుర్తుందనుకుంటా, కోమలి ఇంట్రడక్షన్లో ఒక పెట్టెలో చీరని చూస్తోంది. ఆ చీర ఇప్పుడు మోక్షి తీసుకుని వచ్చి ఇచ్చిన చీరే. అలా డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు ఇద్దరు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. పెళ్ళైన 5 months తర్వాత భర్తతో ఎంతో సంతోషంగా ఉంది కోమలి. ఎవరి దిష్టి తగులుతుందో ఏమో అనిపిస్తుంది. అలాగే అలసిపోవడం వల్ల ఇద్దరు మత్తుగా నిద్రపోతారు. తర్వాత రోజు ఎర్లీగా నిద్రలేచి అరకు బయలుదేరడానికి సిద్ధమవుతారు. మరి అరకు జర్నీ ఎలా ఉండబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.